నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కట్టపగారిపల్లి పంచాయతీలో తాగునీరు సౌకర్యం కల్పించండి. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల పరిధిలోని కట్టపగారిపల్లి పంచాయతీల నందు తాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరారు. శుక్రవారం పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 15 రోజులుగా గ్రామంలో తాగునీటి సౌకర్యం లేదని, 15 రోజులుగా ఇన్ఛార్జ్ సర్పంచ్ పంచాయతీ కార్యదర్శికి తాగునీటి సౌకర్యం కల్పించాలని విన్నవించినా పట్టించుకోలేదని, ఖాళీ బిందెలతో పత్రికా విలేకరుల ముందర నిరసన కార్యక్రమం చేపట్టారు. మండలం కాటప్పగారిపల్లి మా విలేజ్లో దాదాపు 15 రోజులుగా నీళ్ళు రావట్లేదు. నీళ్లు లేకుండా, తాగేదానికి నీళ్లు లేకుండా, ఆవులకు నీళ్లు లేకుండా మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. స్నానాలు చేయడానికి కూడా నీళ్ళు లేవు. చిన్నపిల్లలు ఉండేది, ఎండాకాలము వాటర్ రాకుండా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి మా మీద, మా ఊరికి నీళ్లు ఇప్పించాలని మరీ కోరుకుంటున్నాం. ఈ విషయము ఆల్రెడీ సర్పంచులకు తెలుసు, అందరికి కూడా తెలుసు. కానీ తెలిసి ఈ పొద్దు రేపు అనుకుంటా చెప్తానే ఉన్నారు. మేము ఆల్రెడీ మా సెక్రటరీకి కూడా మొన్న కంప్లీట్ చేసాం. నీళ్ళు రావట్లేదు. కుమార్ ఇస్తారంటే ఏమన్నా అడ్డే వచ్చినారా ఎట్లది అంటే గ్రామస్తులందరూ కలిసి ఎక్కడైనా మనం కేబుల్ లైన్ తీసుకొని వచ్చి కూడా మనం బోరుకేసి మనం నీళ్ళు వదులుకుంటామంటే అట్లా కాదు, మేమే వేస్తాము అనేసి అబ్జెక్షన్ కూడా చేస్తున్నారు. దాంతో అందరూ సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దాంతో ఇబ్బందులు పడుతున్నారు, జనాలందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఏమంటే ఇక్కడ ఒక 5-6 మందికి వాళ్ళు సొంత బోర్ల నుండి వాళ్ళ ఇంట్లోకి నీళ్ళు వేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి వాటర్ వస్తాయి, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ దగ్గరికి అయితే మా ఊరు గ్రామం తరఫున అయితే వెళ్ళలేదు. పెద్దవాళ్ళు అయితే వెళ్ళారు, గ్రామస్తుల్లో పెద్దవాళ్ళు అయితే వెళ్ళి మాట్లాడొచ్చుండారు. సర్పంచ్ కూడా చేస్తామంటున్నారు. చేస్తాం ఈ పొద్దు రేపనే చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులు? 15 రోజులు అవుతుంది. సరే.